హలో అండి, సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. గుత్తి వంకాయ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు వేసానమాట. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ముందుగా ఫైన్గా ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వంకాయ లోపలికి స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టఫ్ చేసి పెట్టిన వంకాయలు ఇందులోకి వేసేసుకోవాలి. ఈ వంకాయలు అనేవి ఆయిల్లోనే ఒక 70-80% ఉడికేంత వరకు రెండు వైపులా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో బాగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి వంకాయ అనేది జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాలు అయిపోతుందండి ఈ కర్రీ అనేది. ఈ మసాలా కూడా ఏం లేదు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 4-5 జీడిపప్పు పలుకులు దోరగా వేయించుకున్నాను. అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ గరం మసాలా, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కారం, అలాగే బాగా పండిన ఒక టమోటోని మన టేస్ట్కి కూడా సాల్ట్ కూడా అందులోకే వేసేసానండి. చిటికెడు పసుపు కూడా అందులోకి వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే మసాలా అనమాట, వేరే ఎక్కువ ఏమీ వేయలేదు. మసాలాలన్నీ ఉడకడం కోసం అలాగే గ్రేవీ కోసమని ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ మసాలా అంతా ఉడికించుకుంటే మనకి జ్యూసీ మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర చల్లుకునేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.